పునఃస్వాగతం. మనం పగలు పడుకోవచ్చా లేదా అనేది ప్రశ్న. మామూలుగా అసలు మనం పగలు పడుకుంటామా అండి? ఇప్పుడు మధ్యాహ్నం భోంచేస్తాం. భోంచేశాక ఏ మీటింగో, క్లాసో జరిగింది. ఆ మీటింగ్, క్లాస్ మొత్తం కాన్సంట్రేషన్‌తో వినగలమా అండి? చాలా మందికి నిద్రొచ్చేస్తది. ఈ నిద్రొచ్చేసినప్పుడు కొంతమంది ఆపుకోలేక పడుకుంటారు గూడా. సో, దీన్ని మనం బైఫేసిక్ ప్యాటర్న్ ఆఫ్ స్లీప్ అంటారు. అంటే రోజు మొత్తంలో 2 సార్లు పడుకునే లక్షణం కలిగిన వాళ్ళు. అలా కాకుండా కొంతమంది స్ట్రిక్ట్‌గా రాత్రి మాత్రమే పడుకుంటారు. వాళ్ళు మోనోఫేసిక్ ప్యాటర్న్ అన్నమాట. ఇంకొకళ్ళొచ్చేసి పాలీఫేసిక్ ప్యాటర్న్. అంటే రోజులో చాలా సార్లు పడుకుంటారు. వీళ్ళు సహజంగా చిన్న పిల్లలండి. 4 ఏళ్ల వయసొచ్చేంత వరకు కూడా రోజుకి చాలా సార్లు పడుకుంటూ ఉండుంటారు. 4 ఏళ్ల వయసు తర్వాత సహజంగా బైఫేసిక్ ప్యాటర్న్‌లోకెళ్తారు. అంటే మధ్యాహ్నం కొంత టైం పడుకుంటారు. రాత్రి గూడా పడుకుంటారనమాట. మధ్యాహ్నం నిద్ర అనగానే మనం ముందుగా మాట్లాడుకోవాల్సిన వాళ్ళు ఈకారియా ద్వీపంలో ఉండే ప్రజలు. వీళ్ళు మధ్యాహ్నం నిద్రొస్తే పడుకోవటం అని కాదు. మధ్యాహ్నం వాళ్ళ జీవన శైలిలో నిద్ర అనేది ఒక భాగం. అంటే వీళ్ళు కాస్త గంట, గంటన్నర మధ్యాహ్నం నిద్రపోతారు. రాత్రి 7 గంటలు పడుకుంటారు. అంటే సుమారుగా రోజు మొత్తంలో 8:30 గంటల నిద్ర వీళ్ళకొస్తుంది. దీనివల్ల ఏంటి ఉపయోగం వీళ్ళకి అంటే, వీళ్ళు కాస్త మిగతా జనాభాలతో పోల్చుకుంటే ఎక్కువ కాలం బతకగలుగుతున్నారనమాట. అంటే 90 ఏళ్ల వయసు రావటం అనేది మిగతా జనాల సమూహాల్లో ఒకళ్ళకొస్తుంటే ఇక్కడ నలుగురికొస్తుంది. కొంతమంది జోక్‌గా అన్నారు కూడా. ఏమనంటే, వీళ్ళు చనిపోవటం అనేది మర్చిపోయారు అని. ఎక్కువ కాలం జీవించగలగటం అనేది వీళ్ళకి మధ్యాహ్నం నిద్రపోవటం వల్ల వచ్చిన వరం. మీరు నా మునుపటి వీడియోస్ చూసినా కూడా మీకొక అవగాహనొస్తదండి. నేను గంట నిద్ర దొరికినా కూడా మనకి జ్ఞాపక శక్తికి గానీ, లేదా కాన్సంట్రేషన్‌కి కానీ ఎలా ఉపయోగపడుతుంది నిద్ర అనే దాని మీద వీడియోస్ చేశాను. మధ్యాహ్నం ఒక గంట ఎక్స్‌ట్రా పడుకోవటం వల్ల మనకొస్తున్న ఇంకో అడ్వాంటేజ్ ఒకటి చెప్తానండి. ఇది మెమరీ లింకింగ్. ఈ మెమరీ లింకింగ్‌లో ఏమవుతుందంటే, మనం కాస్త ఇప్పుడు అనుభూతి చెందుతున్న మెమరీ ఏదైతే ఉందో, దాన్ని ఎన్నో రోజుల క్రితం ఉన్న మెమరీతో లింక్ చేస్తదనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈరోజు ఒక పేపర్‌లో విటమిన్ డి గురించి చదివాననుకోండి. కొన్నాళ్ళ క్రితం నేను కాస్త విటమిన్ డి గురించి వేరే పేపర్‌లో ఏదైనా చదివుండుంటే, దాన్ని నిద్రలో కాస్త లింక్ చేస్తది. ఇలా లింక్ చేయటం వల్ల ఏమవుతుందంటే, రేపొద్దున నేను నిద్ర నుంచి బయటకొచ్చాక, ఆ టైంలో సడెన్‌గా స్ఫురణకొస్తది. అరే! ఇది నేను ఆ టైంలో చదివాను కదా! దీనికి సంబంధించిన మ్యాటరు. ఒకసారి 2 చూసుకొని కంబైన్ చేసి కంక్లూడ్ చేసుకుందాం అనే ఆలోచనొస్తదండి. ఈ ఆలోచన వచ్చింది అంటే ఇంతకుముందు నాకు గుర్తుందని తెలియాలి కదా! ఆ గుర్తున్నది కాస్త దీనికి సంబంధించిందని తెలియాలి కదా! ఇదంతా జరిగేదెప్పుడో? పడుకున్నప్పుడు జరుగుతుందండి. మధ్యాహ్నం కాస్త ఒక గంట పడుకుంటే ఈ బెనిఫిట్ కూడా ఉంటుంది. మధ్యాహ్నం ఒక గంట పడుకుంటే మనిషికి కాస్త నిద్రలో కలలొచ్చే అవకాశం కూడా ఉందండి. కలలు రావటము అంటే కలలకి సంబంధించిన బెనిఫిట్స్ కూడా వస్తాయి. అవన్నీ కూడా తర్వాత ఎప్పుడైనా డిస్కస్ చేద్దాం. క్రియేటివ్‌గా థింక్ చేస్తారనుకోండి. ఎవరైతే మధ్యాహ్నం పడుకుంటారో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే థామస్ ఆల్వా ఎడిసన్ గారు. ఈయన కాస్త ఏం చేసేవాళ్ళంటే, చేతిలో పిడికిటలో కాస్త కొన్ని బాల్స్ పెట్టుకునేవాళ్ళు. ఈ బాల్స్ కాస్త నిద్రలో ఉన్నప్పుడు ఆయన చేతిలోంచి జారిపోయి కింద పడి, కింద ఉన్న మెటల్ మీద పడి సౌండొచ్చేది. అప్పుడు ఈయన మేల్కునేవాళ్ళనమాట. మేల్కొనున్నప్పుడు అప్పుడు ఏదైతే నిద్రలో జరిగినదో ఒక కలలాగా వచ్చిందో, లేదా ఏదైనా ఇన్‌స్పిరేషన్ గాని, క్రియేటివ్ థాట్ కానీ ఏదైనా ఆ టైంలో వస్తే దాన్ని కాస్త నోట్‌బుక్‌లో రాసుకునేవాళ్ళు. మళ్ళీ నిద్రలోకి జారుకునేవాళ్ళు. సో, మధ్యాహ్నం నిద్రపోయే జాబితాల్లో ఒక ముఖ్యమైన మేధావి ఎవరంటే థామస్ ఆల్వా ఎడిసన్ గారు. అంతెందుకండి సాఫ్ట్‌వేర్ కంపెనీలే న్యాప్ పాడ్స్ అని జెప్పి, జోన్స్ అని చెప్పి కొన్ని తయారు చేసి ఉంచుతున్నాయి వాళ్ళ ఎంప్లాయీస్ కోసం వసతులు. ఎందుకలా చేస్తున్నాయి? ఎందుకంటే వాళ్ళు కాస్త జాబ్‌లో ఉన్న ఎంప్లాయీ కాస్త అవసరం ఉన్నప్పుడు నిద్రపోయి రిఫ్రెష్ అవుతారనే ఉద్దేశంతో. వాళ్ళు నిద్రకి వాల్యూ ఇచ్చారండి. మధ్యాహ్నం పోయే నిద్రకి కూడా. అంతా అర్థమైంది గురువుగారు. ఎన్ని గంటలు పడుకోవాలి? ఎప్పుడు పడుకోమంటారు చెప్పండి. నేను పడుకుంటాను అంటారు. అంతే గదా! 3 లోపల మీరు పడుకొని లేచేసుండాలండి. 3 తర్వాత పడుకోవటం అంటే రిస్క్ అన్నమాట. ఎందుకంటే రాత్రిపూట మళ్ళీ నిద్ర పట్టదు. సో, రాత్రి నిద్రపోవటం ముఖ్యం. మధ్యాహ్నం నిద్రపోవటం అనేది మంచిది. ఎక్స్‌ట్రా బెనిఫిట్. సో, టోటల్ ఎన్ని గంటలు పడుకోవాలని చెప్పాను నేను? 8 గంటలని చెప్పాను గదా! మొత్తం.
అలాంటప్పుడు అందులో ఒక గంట మీరు మధ్యాహ్నానికి పెట్టుకొని 7 గంటలు రాత్రి పడుకోండి. లేదు అలా కాదు అనుకుంటే 8 గంటలు రాత్రి పడుకొని ఒక గంట మధ్యాహ్నం పెట్టుకోండి. 9 గంటలు పడుకుంటే వచ్చే నష్టం ఏంటంట? 9 గంటలు గూడా సాలిడ్ స్లీప్ అన్నారు కొంతమంది. మళ్ళీ నిద్రని, తిండిని కలిపేయకండి సుమి. మధ్యాహ్నం గ్యాస్ సమస్యలొస్తే మళ్ళీ నాకేం సంబంధం లేదు. తిన్నాక నిద్రపోవటం కన్నా, నిద్రపోయాక తినటం బెటర్. ఫస్ట్ మధ్యాహ్నం నిద్రపోయి, ఆ తర్వాత లేచాక తినండి. అది బెస్ట్ నాకు తెలిసైతే. నెక్స్ట్ ఏంటంటే లైక్, షేర్, సబ్‌స్క్రైబ్, కమెంట్ ఇలాంటి ముఖ్యమైనవి మర్చిపోకండి. థాంక్ యూ. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం.